నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనం ఆలూతో అలాగే మిల్ మేకర్‌తో మనం లంచ్ బాక్స్ రెసిపీ తయారు చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియెంట్స్ నేను ఈజీగా ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. దీనికి చక్కగా ఒక గ్లాస్ రైసు, అలాగే మిల్ మేకర్స్, అలాగే ఒక ఆలు కూడా చక్కగా కట్ చేసి పక్కన పెట్టేశాను. ఆనియన్స్, చిల్లీ, అలాగే టమాటా కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు గిన్నెలో మనకి 2 స్పూన్ల వరకు ఆయిల్ గానీ, నెయ్యి గానీ ఏదైనా ఏసుకోవచ్చు. అలాగే బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేగాక మనం ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాం గాబట్టి, వీటిని గూడా మనం కొంచెం దోరగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి గూడా బాగా వేగాక మనం మిల్ మేకర్స్ ఇవన్నీ మనం నీళ్ళల్లో వేసాం గదా! వేడి నీళ్ళల్లో వేసి తర్వాత వాటిని గట్టిగా పిండి చన్నీళ్ళల్లో కూడా మనం కడిగి శుభ్రంగా ఇట్లా ఫ్రై చేసుకోవాలనమాట. తర్వాత మనం ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఈ విధంగా వన్ బై వన్ మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని వేయించుకుంటూ ఉండాలి. తర్వాత ఆలు వేసుకోవాలి. ఈ ఆలు కూడా చూసారు గదా! మనం సాల్ట్ వాటర్‌లతో వేసుకుంటే నల్లబడకుండా ఉంటాయి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా వన్ బై వన్ వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ రావాలి. తర్వాత తగినంత సాల్టు, తర్వాత ధనియాలు, అలాగే జీలకర్ర పొడి వీటిని వేసుకున్న తర్వాత పసుపు, కారం తగినంత వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటన్నిటిని బాగా కలిపి లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే కొంచెం నీరొస్తుంది. ఆ నీటితో ఉడుకుతూ ఉన్నప్పుడే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒక నిమిషం మూత పెట్టి ఇవి లో ఫ్లేమ్‌లో ఉడుకుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం గూడా ఉన్నాయి. ఇవి డ్రైన్ చేసి పెట్టుకొని గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ గానీ వేసుకోవాలి. ఆ విధంగా నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడే మనం రైస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు గదా! ఎంత బావుందో! లంచ్‌కి ఈజీ రెసిపీ అని చెప్పుకోవచ్చు. దగ్గరకొచ్చేసింది గదా! ఇప్పుడు మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని అన్నం మగ్గించుకుంటే ఈజీ అయిపోతుంది. ఇది కుక్కర్‌లో గూడా చేసుకోవచ్చు. మన ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ వస్తాయి. మరి ఇప్పటివరకు చూసారు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.